అమ్మ మనకి ఉగాది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఏంటంటే షడ్రుచుల సమ్మేళనం. అలాగే రుచికరమైన ఉగాది పచ్చడి, దాంతో పాటు పంచాంగం. అసలు పంచాంగం అంటే అర్థం ఏంటి అంటారు? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని ఈ యొక్క ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహాలకి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే వాళ్ళ యొక్క గమనం గ్రహ గమనానికి పంచాంగం అనేది చాలా అవసరం. ఓకే. పంచాంగములకు ప్రతీక పంచాంగము. ఓకే. యోగము, కరణము, నక్షత్రము, తిథి, వారము, వీటిల్లో ఉండేటటువంటి వర్జాలు, దుర్ముహూర్తాలు, రాహుకాలాలు అన్నీ కూడా ప్రస్ఫుటం చేసి హోరాకాలాలు, ఏ ముహూర్తం అయితే బాగుంటుంది, శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అంటారు కదా. అలాంటి శుభముహూర్తాలన్నింటినీ కూడా గ్రహణాలు, పండుగలు అన్నింటినీ నిర్దేశించేది ఈ పంచాంగం అన్నమాట. ఓకే అమ్మ, అసలు ఉగాది అంటే అర్థం ఏంటి? ఉగాది అంటే యుగమునకు ఆది. అంటే ఆదిగా అనాదిగా మన సనాతన ధర్మము వేదాల నుంచి ఋషులందరూ కూడా స్మృతుల ద్వారా శృతుల ద్వారా మనకి తెలియపరిచారు. అలాంటి వేదాలకి సంబంధించినటువంటి విశేషమైన విషయాలని మనందరము కూడా మన జ్ఞాన చక్షువుల ద్వారా మనము తీసుకోవడానికి ఆ యొక్క భగవంతుడు ఒక్కొక్క మార్గం ద్వారా ఎంతో మంది మనకి చెప్పాలంటే కొంతమంది ప్రవక్తలు, అంటే ఎలా అంటే కనుక నారదుడు, గర్గుడు, భారద్వాజుడు, అలాగ భృగువు, ఇలాంటి మహర్షుల ద్వారా మనందరికీ కూడా జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఈ ఉగాది ఎలా జరుపుకోవాలి, అసలు ఈ ఉగాదికి పంచాంగ శ్రవణానికి అనుబంధం ఏమిటి, అసలు పంచాంగ శ్రవణం ఆ రోజు వింటే మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయా, లేకపోతే మనకి ఆదాయ వ్యయాలు తెలుసుకొని ఈ సంవత్సరం బ్రహ్మాండంగా నేను సంపాదించేస్తా, నాకు ఇంకా తిరుగులేదు, ఆదాయం 14 వ్యయం 1 వచ్చింది అని పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రాజపూజ్యం వచ్చింది, చక్కగా 10, 12 వచ్చింది. అదే విధంగా అగౌరవం చూస్తేనేమో 1 వచ్చింది, అవమానం చూస్తే అని పొంగిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ అటుదిటైనా ఇటు దటైనా ఏమైనప్పటికీ కూడా సమతుల్యత పాటించాలి అని చెప్పడానికి ఉగాది ఆదిగా అనాదిగా కూడా ఒక పెద్ద పండుగ. ఓకే. అంటే మనకి ఉగాది రోజు ఇప్పుడు మీరు పంచాంగం గురించి చెప్పారు మాకు, అంటే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగం అనేది చూడాలి అంటారా అమ్మ? పంచాంగ శ్రవణం వినాలమ్మా. ఖచ్చితంగా పంచాంగం అందరూ కూడా చూడలేరు కదా. పంచాంగ శ్రవణం, ఇప్పుడు పంచాంగం తీసుకుందాం. ఈ పంచాంగాన్ని మనం అందరిళ్లలోని కూడా ఈ పంచాంగాలు ఉంటాయి. అది చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. ఈ పంచాంగాన్ని మేమైతే కనుక మా జ్యోతిష శాస్త్రం నేర్చుకున్న వాళ్ళందరం కూడా ఉగాది నాడు పసుపు, కుంకుమ, అక్షింతలతో కొత్త పంచాంగాన్ని పూజించి అప్పుడు కొత్త పంచాంగాన్ని ఒక భగవంతునితో సమానంగా మేము ఆరాధిస్తాం. అప్పుడు పంచాంగ పూజ అయిన తర్వాత పంచాంగ శ్రవణం చేయడానికి కూర్చొని ఇంట్లో వాళ్ళకైనా సరే వాళ్ళ యొక్క రాసులు, నక్షత్రాల గురించి సవివరంగా చెప్పడం జరుగుతుంది. ఓకే.